సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. పాన్ ఇండియా పేరు చెప్పి, ఓటీటీ రైట్స్ పేరు చెప్పి అన్ని భాషల్లోనూ భారీ మొత్తాన్ని లాగేయొచ్చు అనుకుంటే పొరపాటే. గతంలో ఓటీటీ రైట్స్ రూపంలోనే బడ్జెట్లో సగంకి పైగా వచ్చేశాయి. కానీ ప్రెజెంట్ డిజిటల్ సంస్థలు మోహం చాటేస్తున్నాయి. గతంలో మేము కొంటామంటూ సినిమాల వెంటపడిన ఓటీటీ సంస్థలు ప్రెజెంట్ ఎందుకు వెనకడుగు వేస్తున్నాయి? దీంతో చాలా సినిమాలు రిలీజ్కి నోచుకోకుండా వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయా? అసలు ఏం జరుగుతోంది? హావ్ ఎ లుక్. బాహుబలి, RRR తెలుగు సినిమాను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూర్చోబెట్టాయి. పుష్ప 2, కార్తికేయ 2 కూడా పాన్ ఇండియా హిట్స్ అనిపించుకోవడంతో మన హీరోలు, నిర్మాతలు పాన్ ఇండియాకు బాగా అలవాటు పడిపోయారు. అయితే ఈ పాన్ ఇండియా మూవీస్ ఒక్క భాషలోనూ ప్రభావం చూపించకపోవడంతో పాన్ ఇండియా డిజిటల్ రైట్స్ ను ఓటీటీ సంస్థలు పట్టించుకోవడం లేదు. ఓటీటీ రైట్స్ తో హై ప్రాఫిట్ వస్తాయనుకున్న నిర్మాతల కళ అడ్డం తిరిగింది. అన్ని భాషల్లో ఓటీటీ రైట్స్ వస్తాయని పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఓటీటీ బిజినెస్ ఈ మధ్య కాలంలో కుప్పకూలిపోయింది. కోట్లు ఖర్చు పెట్టి ఫ్లాప్ మూవీని కొంటే ఓటీటీలో ఎక్కువ మంది చూడటం లేదు. పెట్టుబడి దండగా అన్న నిర్ణయానికి డిజిటల్ సంస్థలు వచ్చాయి. వరుస పాన్ ఇండియా మూవీస్ ఫ్లాప్స్ తో ఓటీటీ మార్కెట్ డీలా పడిపోయింది. కార్తికేయ 2 హిట్ తో స్పై ను పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తే హిందీ ఆడియన్స్ కే కాదు, తెలుగు ప్రేక్షకులకు నచ్చలేదు. సరిపోదా శనివారం దసరా టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్ కోసం నాని, రవితేజ 2-3 సార్లు ముంబై వెళ్లినా హిందీ ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. ఓటీటీ రైట్స్ అమ్ముడు కాకపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. కథని సినాప్సిస్ రూపంలో పంపిస్తారు నిర్మాత. అది నచ్చకపోయినా రిజెక్ట్ చేస్తారు. బడ్జెట్ ఎక్కువ పెట్టేసి ఎక్కువ మొత్తం కోట్ చేసినా అడిగినంత ఇచ్చేరు. ఇలా ఓటీటీ సేల్ కాకపోవడంతో రిలీజ్ డేట్ ప్రకటించినా వాయిదా వేస్తూనే ఉంటారు కొందరు నిర్మాతలు. ఓటీటీ రాకముందు శాటిలైట్ రైట్స్ కోసమే చిన్న సినిమాలు తీసిన వాళ్ళున్నారు. డిజిటల్ రైట్స్ శాటిలైట్ ను డామినేట్ చేసి ఎక్కువ మొత్తం కట్టబెడుతున్నారు. సినిమా రిలీజ్ అయిన 30 నుండి 50 రోజులకు, ఒక్కోసారి 2 వారాలకే ఓటీటీలో సినిమా వచ్చేయడంతో ఓటీటీ రైట్స్ బంగారు బాత్లా మారింది. ఫ్లాప్ మూవీస్ ను అక్కడ కూడా ఎవరూ చూడకపోవడం ఓటీటీలకు వర్కౌట్ కాలేదు. దీంతో డిజిటల్ రైట్స్ ను తగ్గించేశాయి. ఓటీటీ బిజినెస్ కానీ చాలా సినిమాలు రిలీజ్ కు నోచుకోవడం లేదు. ఓటీటీ బిజినెస్ కాకపోతే రిలీజ్ డేట్ ను వాయిదా వేస్తున్నారు. షూటింగ్ పూర్తయి సినిమా రాలేదంటే ఓటీటీ బిజినెస్ కాకపోవడం కూడా ఒక కారణమే. ఓటీటీ తీసుకోకుండా రిలీజ్ చేసి ఫ్లాప్ అయితే ఇలాంటి సినిమాను డిజిటల్ సంస్థలు పట్టించుకోవు. దీంతో ఓటీటీ బిజినెస్ అయ్యే వరకు ఎప్పటికప్పుడు రిలీజ్ వాయిదా వేస్తున్నాయి. ఓటీటీలో ఆల్రెడీ చాలా మంది చూసేయడంతో ఛానల్స్ లో ప్రీమియర్స్ కు రేటింగ్ రావడం లేదు. దీంతో శాటిలైట్ రైట్స్ తగ్గిపోయాయి. మొదట్లో ఇష్టం వచ్చినట్టు కొనేసిన డిజిటల్ సంస్థలు స్పీడ్ తగ్గించాయి. కరోనా తర్వాత ఓటీటీ వరంగా మారింది. నిర్మాత బతికేస్తాడు అనుకుంటే డిజిటల్ రైట్స్ అమ్ముడు కావడం కష్టమైపోతుంది. పాన్ ఇండియా పేరు చెప్పి 4-5 భాషల్లో ఓటీటీకి అమ్మేసి మంచి లాభాలు వస్తాయన్న ప్లాన్ కు డిజిటల్ సంస్థలు బ్రేక్లేశాయి.